వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ప్రియురాలి కోసం మారువేషం కటకటాల పాలైన యువకుడు. చిత్తూరు జిల్లా కుప్పం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులకు అయోమయ పరిస్థితులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్. వరంగల్ జిల్లా నగర మేయర్ డివిజన్ల సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేసిన టీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్. కర్నూలు జిల్లా కృష్ణగిరి పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే హన్మకొండ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో ప్రైవేట్ వాహనాలతో నిండిపోతుంది. ఎటు చూసినా కూడా ప్రైవేట్ వాహనాలే అవుపడుతున్నాయి. దాంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్ వాహనాలు ప్యాసింజర్ల కోసం రోడ్డుపైనే నిలిపి బేరసారాలు ఆడుతున్నారు. దాంతో అంబులెన్స్లు మరియు అటుగా ప్రయాణించే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాజేష్ అంబులెన్స్ ఎక్కిపోయింది. అక్కడ పోయింది. పాలకుర్తిలో గత ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న రెవెన్యూ పోలీస్ అధికారులు. ఓటు వేసి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డిని గెలిపిస్తే ఇదా ప్రతిఫలం అని విలవిస్తున్న కుటుంబాలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసిస్తున్న నిరుపేదలను ఖాళీ చేయించి సీల్ వేసిన రెవెన్యూ సిబ్బంది. గత సంవత్సరం గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేసిన ఇప్పటి వరకు పట్టాలివ్వని అధికారులు. కాంగ్రెస్ నాయకుల దౌర్జన్యం పట్టుబడి నిరుపేదలను ఖాళీ చేయిస్తున్న వైనం. ఉన్న ఫలంగా రెవెన్యూ పోలీస్ అధికారులు అక్రమంగా వచ్చి ఇళ్లలోకి చొరబడి ఇంటి సామాగ్రి బయట పడేస్తే మేము ఎక్కడికి పోవాలి? ఇంట్లో నివాసం ఉంటున్న లబ్ధిదారులు ప్రాధేయపడి వినని అధికారులు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దయతలిచి మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పట్టాలివ్వాలి. వచ్చి చెరబడి ఫస్ట్ ఎట్లున్నారు అట్లే ఉండండి. మాట్లాడదు ఏం చెప్తామా మమ్మల్ని అక్కడ గోదాంలకు తరలించి గోదాంలోకి వెళ్ళి వెళ్ళగొడితే మళ్ళీ వచ్చి ఇక్కడ ఉన్నాం సర్పంచ్ ఉన్నామంటే మమ్మల్ని గోదాంలకు తరలించి అప్పుడు నోటీస్ సార్ మీరు నోటీస్ ఇవ్వాలా మీరు ఒక్కొక్కరు అక్రమంగా భూములు పట్టాలు
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్ హంటర్ రోడ్ న్యూ షాయంపేటలో నందానార్ మాల కళ్యాణ పరిచయ వేదిక భవన నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా పాల్గొని భూమి పూజ చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కెఆర్ నాగరాజు గారు ప్రజాప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. మాల పరిచయ వేదిక భవన అభివృద్ధికి ఎమ్మెల్యే నిధుల నుంచి నిధులు కేటాయిస్తామని తెలిపారు. అందరూ ఒకే చోట కలుసుకునే ఇలాంటి కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వ సహాయ సహకారం ఉంటాయని పేర్కొన్నారు. భవన పరిసర ప్రాంతాల్లో ఉన్న భయానక పరిస్థితులపై అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మాల పెద్దలు, నిర్వాహక కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కార్పొరేటర్ రాజు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా కూడా మామన్న చెప్పినట్టు ప్రభుత్వ నిధులతో పెట్టుకున్న ఎంత చేసిన కంప్లీట్ అయినాయి కానీ మాకు కాలేదు అని అంటే నిజంగా కూడా అది బాధాకరమైన విషయం. తప్పకుండా నాగరాజన్న గారితో మేము కలిసి మాట్లాడుకొని మేము తప్పకుండా దీన్ని ఏ విధంగా దీనికి నిధులు చేకూర్చాలి అనే విధంగా తప్పకుండా ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తాం. నిజంగా చూస్తే పక్కకు ఎంత ప్రమాదకరమైనది 10 ఫీట్లు 20 ఫీట్లు ఉన్నదంటే సొంత ఒక కమ్యూనిటీ హాల్కు మళ్ళీ ఇప్పుడు శ్రీహరి గారు కూడా ఇక్కడికి వస్తారు. కూర్చొని చెయ్యేస్తే నిర్మించుకొని మనం ఏది వేదిక ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటే 4 పండుగలకు వాటికి వీటికి 4 కలిసిన కాడు ఉంటే రిలేషన్స్ పెరుగుతాయి, ప్రేమ ఆప్యాయతలు పెరుగుతానికి ఒక నిలయం అనేది ఉండాలి. దాన్ని తప్పకుండా నాగరాజన్న గారితో ఇవాళ రేపే కూర్చొని మేము మాట్లాడుకొని మరి కలెక్టర్ గారితో మాట్లాడాలా, ఏ విధంగా ఇట్లా చేయాలనే ఆలోచన. ఎందుకంటే ఎంపీ లాట్స్లోకి వెళ్ళి కూడా మనం అందరినీ మనిషి ఉపాధి ఏమన్నాడు అడుగుతుంది. మేము అడిగేది ఉంటే మనిషి ఉపాధి ఇచ్చిన 70-80 తయారైన ఒక రూపుదిద్దుకుంటుంది. తప్పకుండా ఆ కార్యక్రమాన్ని మేము 2 రోజులనే కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాం. మరి ఈ కార్యక్రమానికి పిలిచి ఆమె చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత మీ అందరి ఆశీర్వాదంతో ఇలా ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి మీకు తీసుకునే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్తో కలిసి సందర్శించి విద్యార్థినితో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వేసుకుంటే అందరూ అక్కడ నిలబడి చేసుకుంటారు కదా, గిడ వేస్తారు. గిడ వేసుకోండి గద్దె, ఇదంతా కూలా పెట్టి మేడరంలో పెడుతున్నారా లేదా? నేను వచ్చినా అని చెప్తున్నారా? నిజంగానే పెడుతున్నా. టీచర్ నాడు పంపించి మనం చెప్పేసుకుందాం. ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా. మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారికి కానీ, ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ను కూడా పెట్టినాము. ప్రతి హాస్టల్లో ఎట్లా ఉంది ఏంటని చూడడానికి. తెలుసా ఈసారి ఎప్పుడన్నా వచ్చిందా? వస్తాండా లేదా? 10th క్లాస్ వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చేయలేకపోతే 10 మెంబర్స్ పెట్టి కూడా పెడతారా? సండే అరే మీరు ప్రార్థన చేయలేదు చేస్తారా? అన్నం తింటప్పుడు చేస్తారా? ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం వై జంక్షన్లో సాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన
రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రులు దనసరి అనసూయ సీతక్క మరియు శాసన మండలి సభ్యులు బస్వరాజ్ సారయ్య సాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. తెలంగాణ నిప్పు కనిక ఐలమ్మ విగ్రహావిష్కరణ వారి చేతుల మీదుగా జరుగుతున్నది. గట్టిగా ఈ చప్పట్లతో రైతాంగ సాయుధ పోరాటంలో మరి దుష్ఫల సంఘంగా పేర్కొంది తెలంగాణ రాష్ట్ర సాధన లోపల సాగలి ఐలమ్మ ఈ రోజు ఎంతో మంది సేవలకు అందించినటువంటి గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు ధనసరి అనసూయ సీతక్క గారు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఎల్లరాయిని తొర్రూరు గ్రామంలో గత ప్రభుత్వాన్ని నిర్మించిన 20 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి అక్రమంగా చొరబడ్డ కొంతమంది అక్రమదారులను ఖాళీ చేయిస్తున్న తరుణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోబోతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు. మాట్లాడకమ్మా మేము ఎక్కడ పోతాం సారు సార్ దగ్గర అడుగులమ్మా మరి ఏంటి ఉట్టిగా ఖాళీగా మీరు పోసుకొని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా ఎన్టీఆర్ పిలుపునిచ్చారు. ఎంతో మంది యువత డ్రగ్స్కు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు ముందు డ్రగ్స్పై అవగాహన కల్పించేలా ఓ వీడియో తీయాలని సీఎం రేవంత్ గతంలో కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్, నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30 తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను. ఇంతలోపు వీలైనంత నా ట్వీట్ని మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి అని ప్రకాష్ రాజ్ అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ని చూశాను. నేను చెప్పిందేంటి, మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ని మళ్ళీ చదవండి, అర్థం చేసుకోండి ప్లీజ్.
హన్మకొండ జిల్లా హసన్పర్తి తహసీల్దార్ కార్యాలయం పక్కన డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ నాగ పద్మజ, అడిషనల్ డిఆర్డీఓ శ్రీనివాసరావు, స్థానిక తహసీల్దార్ చల్లప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్, ఇతర అధికారులు, మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు స్వాగతం సుస్వాగతం. అందరు చప్పట్లతోటి స్వాగతం. చప్పట్లు చెప్పండి. డిఆర్డీఓ గారికి, మిగిలిన అధికారులకు, అనధికారులకు లైఫ్ సక్సెస్ అవుతారనేది నిదర్శనం. కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వరకే పరిమితంగా ఉన్న రోజుల నుండి, గడిల పాలన నుండి బయటకు వచ్చి ఇప్పుడు మహిళలు తమ సొంతంగా కాళ్ళపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే మోసుకుంటూ, నేను నా సర్వీస్లో చాలా మంది ఫ్యామిలీస్ చూశాను. అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు 90s, 80sలో బాగా ఈ ఐడి లిక్కర్కు అడిక్ట్ అయ్యి చనిపోయిన సందర్భాల్లో చాలామంది ఎంత చక్కటి అవకాశం మీద ఈరోజు ఇక్కడ క్యాంటీన్ సుశక్తి స్వప్న మహిళా సుశక్తి ద్వారా ఈ నడిచే క్యాంటీన్ 3 పూలు 6 కాయలుగా సక్సెస్ఫుల్ కావాలని, ఇందిరా మహిళా శక్తి ఎలా అయితే ఇందిరమ్మ మహిళ మన ప్రపంచాన్ని గుర్తించిన ఇందిరమ్మ కాబట్టి గరీబీ హటావాలంటే మహిళా శక్తి, మన స్వప్న మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ అన్ని వేళల్లో అందుబాటులో ఉంటూ అధికారులకు మీకే ఆర్డర్స్ కావాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తున్న. జై హింద్, జై కాంగ్రెస్. హసన్పర్తిలో మన మహిళా సంఘంతో ద్వారా ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ చేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, డిఆర్డీఓ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, మెంబర్స్కి, ఇతరులందరికీ కూడా నమస్కారాలు. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్న, మీరు చాలా ఎఫర్ట్ పెట్టి ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇది చాలా సక్సెస్ అయ్యి మీరు ఫ్యూచర్లో ఈ చిన్న రూమ్ నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ మీరు షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్గా మీరు క్యాంటీన్ నడుపుకుంటూ రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కనున్న ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, పోలీస్ స్టేషన్, వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి. బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి, క్వాలిటీ మెయింటైన్ చేయండి. సో దట్ వాళ్ళు మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు, దగ్గరున్న ఫంక్షన్ హాల్స్ కూడా మీ ఫుడ్ కోసమే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను. అండ్ ఇక్కడ వెనకలు కూడా ఇంకొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎంఆర్ఓ గారికి చెప్పాను, కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీరు కొంచెం కుకింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా కొంచెం ఏరియా ఉంటుంది. అండ్ ఖర్చు ఏదైతే అన్నారో నేను మళ్ళీ ఒకసారి డిఆర్డీఓ గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు ఎంతైతే అయిందో అది ఒకసారి మేము చూస్తాం వేరే థ్యాంక్ యూ. వరంగల్ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో నగర పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, నగర కార్పొరేటర్లు మంత్రి కొండ సురేఖ, మేయర్ గుండు సుధారాణి పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో లక్షల కోట్ల అప్పులు చేసి 10 పనులు కూడా చేయలేదని 10 నెలల తమ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారని విలేకరుల సమావేశంలో మంత్రి కొండ సురేఖ బీఆర్ఎస్ పార్టీని దుయ్యపట్టారు.
వాళ్ళు పట్టుమని 10 హామీలు కూడా నెరవేర్చని వాళ్ళు ఈరోజు పట్టుమని 10 నెలలు కూడా మేము ఈరోజు అధికారంలోకి రాలేదు. ఇప్పటికే 5 గ్యారంటీలను అమలు చేసిన సందర్భంలో చేసిన వాటి గురించి మాట్లాడకుండా చేసే వాటి గురించి ఇంకా చేయట్లేదు అని విమర్శలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. అయ్యా, మీరు ప్రభుత్వం నడిపిన వాళ్ళు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయో తెలిసిన వాళ్ళు ఈరోజు మాకు ఏ పద్ధతిలో ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పారో మీ అందరికీ కూడా తెలుసు. లక్షల కోట్ల అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద పెట్టారు. ఈరోజు ప్రజలను అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చి ఈరోజు తెలంగాణను మొత్తానికి కూడా మీరు మింగేసి ఈరోజు కోట్ల రూపాయలు దండుకొని కూర్చున్నారు. ఈ ప్రభుత్వం అయినా కూడా భయపడకుండా, బాధపడకుండా ధైర్యంగా ఈరోజు 1వ తారీఖులోనే మరి ఎంప్లాయీస్కి జీతం ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు రైతులకు రుణమాఫీ పెద్ద ఎత్తున చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైనా కల్పించిన ప్రభుత్వం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. 2000 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఈరోజు ఆరోగ్యశ్రీని పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ హయాంలో ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ గుట్టలుగా పక్కన పడి ఉంటే ఈరోజు వాటన్నిటిని కూడా బయటికి తీసి సీఎం రిలీఫ్ ఫండ్స్ శాంక్షన్ చేసుకుంటూ ఎల్ఓసీలు అప్పుడు మీరు ఇష్టానుసారంగా ప్రైవేట్ హాస్పిటల్కు కోట్ల రూపాయలు దోచిపెట్టారు. కానీ ఈరోజు మా గవర్నమెంట్ వచ్చినాక ఓన్లీ నిమ్స్, ఎన్ఎంజే, అదేవిధంగా బసవతారకం ఈ 3 హాస్పిటల్స్కి మాత్రమే ఎల్ఓసీలు ఇచ్చి ప్రజల ఆరోగ్యానికి రక్షణగా ఉంటున్న ప్రభుత్వం మరి మా ప్రభుత్వం. ప్రజల ఒక్క నయా పైసా కూడా వృధా కాకూడదు, ప్రజల ప్రతి పైసా కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలనేటువంటి లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ముందుకు పోతున్న తరుణంలో వారు అడుగు వేసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడానికి మేము మా కార్యకర్తలం అందరం కూడా నడుం కట్టి మరి ముందుకెళ్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు దోచుకోవడం, దాచుకోవడం చేశారు తప్పితే ప్రజలకు ఉపయోగపడి పని ఏది కూడా చేయలేదు అనేది వాస్తవం. కానీ ఇక ముందు జరిగేదంతా కూడా మీరు చూస్తారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మేము చూపిస్తాము. ప్రజల మన్ననలు పొంది మళ్ళీ వచ్చే ఎన్నికల్లో, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుంది. దేశంలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అయ్యే దిశగా మా పార్టీ ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్య సమావేశం జరిగింది. దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి 4 ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్లు అందరూ మేయర్ గారి నాయకత్వంలో మరి చాలా వివరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది. మరి గతంలో లాగా ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇళ్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ డివిజన్లో శానిటేషన్ పని సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టరు ఆ జవాను మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి చెప్పాము. మంచినీటి సరఫరా విషయం కూడా డిస్కషన్ అయింది. మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళకి నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించాలని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు 4,30,00,000 వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది. ఇంకా చాలా తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాల విషయం గురించి కూడా మేయర్ గారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ రాబోతా ఉంది. మరి ఈ వర్షాకాలంలో చాలా చోట్ల వాటర్ నిలిచిపోవడం వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. అవి ఏమైనా ఉంటే వెంటనే సార్ట్ అవుట్ చేసి ఎమర్జెన్సీగా వర్క్స్ టేకప్ చేయాలని కూడా
కోరడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి మనకు నయీం నగర్ నాలా అనేది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం వలన చాలా ముప్పు అనేది తగ్గిపోయిన విషయాన్ని కూడా మేము అభినందిస్తూ ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టి చేయడం జరిగింది. అంతేకాకుండా కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ అంతా కూడా మొత్తం టోటల్ చేసి ఆ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, అదే కాకుండా కార్పొరేషన్కు 100 కోట్ల నిధులు అడిషనల్గా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము తీర్మానం చేస్తూ ఒక తీర్మానం కూడా ఇంట్లో ఆమోదించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రతి ఒక్క అంశం మీద కూడా ఇప్పుడు బతుకమ్మ పండుగ సందర్భంగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటి నుంచే చదువు చేయడం కానీ, అక్కడ వచ్చేటువంటి మహిళలకు సౌకర్యాలు కల్పించడమే కానీ, అదేవిధంగా దసరా ఉత్సవాలు జరిపించడంలో కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అప్పచెప్పడం జరిగింది. మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని అంశాల మీద కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించమని చెప్పి కోరడం జరిగింది. ఇంతకుముందు ఏదైనా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం, ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు అంటే ఒక యజ్ఞం లాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు. ఎన్ని కోట్లైనా సరే మనం నిధులను సమకూర్చుకొని మరి వరంగల్ను ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు. ఇండస్ట్రియల్ హబ్ కానీ అదేవిధంగా మెడికల్ హబ్ కానీ, అంతేకాకుండా హెల్త్కి సంబంధించింది, పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్గా చేసుకొని డెవలప్ చేయాలన్నది వారి కోరిక. మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికే తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్ని కూడా ఇంకా అభివృద్ధి చేయాలని, కంపెనీలను ఇండస్ట్రీస్లను కూడా ఐటీ హబ్గా కూడా చేయాలని, ఏది వచ్చినా నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అనే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్ ఒకటి, ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి, ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురేఖలు మార్చే విధంగా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి 300 కోట్లు ఇస్తామని చెప్పి మరి ఏమీ ఒక అభివృద్ధి కూడా చూపించలేదు. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వరంగల్ ఈస్ట్ ఏ విధంగా ఉందో ఈ రోజు కూడా అదే పద్ధతిలో ఉంది. అంటే మరి ఆ ప్రభుత్వం ఈ వరంగల్ని ఎంత నిర్లక్ష్యం చేసిందో మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు కాళోజీ కళాక్షేత్రం కూడా ఏదో నామమాత్రంగా ఆ రోజు విడుదల చేసి శాంక్షన్ చేసి వాటిని పట్టించుకోకుండా ఇన్కంప్లీట్గా ఉన్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రత్యేక దృష్టి సారించి వెంటనే దానికి ఫండ్స్ రిలీజ్ చేసి ఈరోజు దాన్ని ప్రారంభించడానికి వచ్చే నెల మొదటి వారంలో రాబోతున్నారని కూడా తెలియజేస్తూ మరి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.